Hello everyone, welcome to our channel V for Vaishu. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఒక పార్సల్ రాబోతుంది ఇంకా అమ్మ దగ్గర నుంచి అని చెప్పి. సో మై మామ్ సెంట్ హ్యూజ్ పార్సల్ కాదు, ఈసారి చిన్న పార్సలే అనుకోవచ్చు, కానీ ఐటమ్స్ మాత్రం చాలా హ్యూజ్గానే ఉన్నాయి. నేను చూడలేదు, కాకపోతే ఐ నో కదా ఏమేమి పెట్టారు. ఐ డోంట్ థింక్ సో అన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయని. సో ఐల్ జస్ట్ షో యూ ఏమేమి పార్సల్ వచ్చేసాయో. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో హియర్ వి గో, దిస్ ఇస్ మై పార్సల్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ పార్సల్లో ఏమేమి వచ్చాయో అవన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ లెట్స్ గో. సో ఈ జ్యువెలరీ వచ్చేసి సేమ్ మనం భరతనాట్యంకి లాస్ట్ టైం ఒకటి చూసాం కదా, అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం గుళ్ళో పర్ఫార్మెన్స్ ఇచ్చాము, ఈసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. సో దానికోసం ఇంకో సెట్ పంపారు. సో ఆబ్వియస్గా మదర్స్ అంతే కదండి, వాళ్ళ ప్రేమ అలానే ఉంటుంది. సో నేనేమన్నానంటే, నాకు లాస్ట్ టైము దాంట్లో వచ్చింది చాలా హెవీ అయిపోయింది. సో అవునా అని చెప్పి సరే సింపుల్ది పంపారనమాట. మా మదర్, ఐ మీన్ మీకు ఒక స్టోరీ చెప్తాను. లైక్ నేను చిన్నప్పుడు కూడా ఏదైనా మమ్మీ నాకు ఇలా ఫేవరెట్ ఫుడ్, ఇలా ఏదైనా లేడీస్ ఫింగర్ ఫ్రై అలా చేసినప్పుడు ఇది నాకు చాలా ఇష్టం అనుకోండి, అదే చేస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం, నాకు వేరు, మా తమ్ముడికి వేరు, మా డాడీకి వేరు, అలా చేసేవారనమాట మా అమ్మ. సో అలా, సో ఇప్పుడు కూడా అంతే. సో అంతే, తల్లి ప్రేమ అది, ఇట్స్ అన్కండిషనల్ కాబట్టి. దిస్ ఇస్ మై పార్సల్ కూడా ఫుల్ ఆఫ్ అన్కండిషనల్ లవ్తోనే వస్తుంది ఎవ్రీ టైమ్. సో ఎస్, దీంట్లో ఇది బ్లాక్ థ్రెడ్ మనము జడ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, అసలు ఏంటి ఎలా కట్టుకుంటారు, ఒక ఐడియా, జస్ట్ ఐడియా, మొత్తం పర్ఫెక్ట్ కాదు, ఒక ఐడియా వచ్చింది. అండ్ దిస్ ఇస్ అగోండి, వీటిలో కూడా ఒక చైన్ వచ్చింది, కాకపోతే ఆ సెట్ కోసం నేను మొన్న వేసుకున్న దానికి సింపుల్ చైన్ అని చెప్పి ఇలా పంపారు. అండ్ ఇవి పువ్వులు, పేపర్ ఫ్లవర్స్. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా చాలా హెవీ అయిపోయింది ముందు వచ్చిన దాంట్లో. సో సింపుల్గా ఇది పంపారనమాట. ఇది సింపుల్ ఏం కాదు, కాకపోతే ఆ టైర్కి ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా అంతే, దాంట్లో చాలా హెవీ వచ్చాయి. మీరు ఇంట్లో కూడా చూస్తే ఈ సెట్లో కూడా కొంచెం హెవీగానే వచ్చాయి, కొంచెం సింపుల్గా ఇవి దానికి సెట్ అయ్యేటట్టు. టడాన్ టడాన్ టడాన్, బ్యూటిఫుల్ కదా. మొన్నే జాయిన్ అయింది, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆల్రెడీ మొన్నే కొత్త ఓపెన్ చేశారు, ఇవన్నీ ఎందుకు అని అనుకోవచ్చు చాలామంది. సో నో వన్ కెన్ స్టాప్ మామ్స్ లవ్ అండి. సో అమ్మ ప్రేమ ఎవ్వరు కూడా ఆపలేరు. సో అందరు అమ్మలు అంతే కదా, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఎంత అన్కండిషనల్ లవ్ చూపిస్తారో, మా అమ్మకి కొంచెం ఎక్కువే అనమాట. చాలా, కొంచెం కాదు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఇలా ఒకటి ఏదైనా పంపి మామ్ ఇది బాగుందా అంటే మా అమ్మ కొనే రకం అనమాట. ఇంకా నా బిడ్డ అడిగింది నేను కొనేయాలి అని చెప్పి. సో వాళ్ళ ప్రేమని మనము అసలు ఆపలేము ఇంకా. ఓకే, సో వైషు పార్సల్ వస్తుంది అంటే బట్టలు రాకుండా ఉంటుందా? డెఫినెట్గా క్లోత్స్ వస్తాయి. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ కార్డ్ సెట్. ఈ కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ కదా ఈ డ్రెస్. అసలు నేను చాలా దగ్గరుండి చూపిస్తున్నాను అని నా ఫీలింగ్, బికాజ్ లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ దగ్గర నుంచే నాకు కమెంట్స్ వచ్చాయి, జ్యువెలరీ కనిపించలేదు అని చెప్పేసి. ఐ విల్ డూ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఆ జ్యువెలరీ అంతా కూడా, అంతా కాదు దాంట్లో కొంచెం ఏవైనా చాలా యూనిక్గా అనిపించేది నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు వ్లాగ్ పెడతాను. సో నా ఫ్రెండ్ కోసం అన్నా పెడతాను, తను అడిగింది కాబట్టి స్పెషల్గా ఒక వ్లాగ్ చేస్తాను తన కోసం. సో ఎస్, దిస్ ఇస్ అనదర్. ఈ కార్డ్ సెట్ అని చెప్పాను కదా, దానికి బాటమ్ అండ్ టాప్. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అమ్మ బాబోయ్, లాస్ట్ టైం మీకు చూపించాను అవన్నీ సర్దలేక, లైక్ ఆ రోజు సర్దలేదులేండి, అవంతా ఒక
పిచ్చి పిచ్చిగా వేసా యాక్చువల్లీ. అది మా అమ్మ చూస్తే ఎంత బాధపడేవారో కానీ లాస్ట్ ఇంకా మా అమ్మ కోసమే సర్దుకున్నా. ఒక రోజంతా ఏమంటారు లైక్ 5కి స్టార్ట్ చేస్తే 9:30 అయ్యింది. అప్పటి వరకు సర్దుతూనే ఉన్నా. అప్పుడు అర్థమైంది బాబోయ్ ఇంత కష్టపడి ఎలా ప్యాక్ చేశారు అసలు అని. అండ్ నేను ప్యాక్ చేసుకున్నా నార్మల్గా, నాట్ యాజ్ గుడ్ యాజ్ హర్ బట్ ఎస్. అండ్ వన్ మోర్ శారీ. ఎప్పుడు కడతానో నేనైతే ఈ వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ తెచ్చుకొని అలా పడేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ మా అమ్మ నేను ట్రెడిషనల్గా చూసుకోవాలనుకుంటుంది కాబట్టి ఇలా రెడీ అవుతున్నాను ఇంకా. సో బ్యూటిఫుల్ కదా ఈ కలర్ కాంబినేషన్. ఇట్స్ లైక్ నేవీ బ్లూ విత్ మెరూన్ బార్డర్. అండ్ ఇలా మనకి ఇలా నచ్చుతున్నాయి ఈ మధ్య మనకి గద్వాల్ శారీస్కి ఇలా బాగా వస్తున్నాయి బ్లౌజెస్. సో మొన్న అన్ని హై నెక్స్ పెట్టించుకున్నాను కదా, ఈసారి అన్ని వీ నెక్స్తో వచ్చాయి అన్నమాట. సో దిస్ ఇస్ వీ నెక్. యాక్చువల్లీ మా అమ్మ ఒక షాప్ కొనేయొచ్చు అనుకుంటా నాకు తెలిసి గద్వాల్లో. అన్ని శారీస్ ఆల్మోస్ట్ అన్నీ అక్కడ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది యాక్చువల్లీ కదా. నెక్స్ట్ 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 వావ్, మీ అందరికీ గుర్తుందా? గుర్తు లేకపోతే ముందు ఇక్కడెక్కడైనా నేను ఇచ్చుంటాను, లేకపోతే కమెంట్ సెక్షన్స్లో అన్నా ఇచ్చుంటాను, వెళ్ళి ఆ వ్లాగ్ చూడండి. ప్రీవియస్ పార్సల్ వీడియోలో నేను చెప్పున్నాను నాకు నానమ్మకి మమ్మీకి వరలక్ష్మి వ్రతంకి సేమ్ శారీస్ తీసుకున్నారు అని చెప్పి. దాంట్లో నేను 2 సెలెక్ట్ చేసుకున్నానని కూడా చెప్పాను సేమ్ మోడల్లో. సో దిస్ ఇంకో మోడల్ ఎల్లో అండ్ బ్రౌన్ అని కూడా చెప్పుంటాను నాకు తెలిసి. సో టైలర్ లేరని కూడా చెప్పి ఉన్నాను. అన్ని విషయాలు చెప్పాను, అక్కడ వెళ్ళి చూడండి. సో ఆ డ్రెస్ అన్నమాట ఇది. సో టైలర్ గారు వచ్చారు, నా డ్రెస్ కుట్టారు. నాకైతే అసలు ఈ కాంబినేషన్ అయితే ఎంత నచ్చిందో. ఇట్స్ లైక్ మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్. ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి దిస్. ఇవన్నీ ఏ మెటీరియల్స్ అంటే గద్వాల్ మెటీరియల్స్ అండి, స్పెషల్గా ఇంకా వేరేవేం లేదు. ఆ ముందు బ్లూ చూపించింది కూడా అది కూడా గద్వాల్ శారీయే. ఇలా లైన్స్ వచ్చి చాలా బాగుంది, ఇలా నీట్గా ఉన్నాయి అని చెప్పి కార్డ్ సెట్స్ కూడా ఆ శారీస్తోనే స్టిచ్ చేయించుకున్నా. చాలా బాగుంది. అండ్ వేసుకున్నా కానీ ఏం కుచ్చుకోవడం అలా ఏం లేదు, ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే ఇట్స్ గుడ్. అండ్ దిస్ ఈజ్ వన్ బనారస్ ఫ్రాక్ అనమాట ఇది. సో ఇలా బనారస్ శారీ తీసుకొని ఫ్రాక్ స్టిచ్ చేయించారు. సో లైక్ దిస్. మై గాడ్, ఎస్. ఇలా కలర్ చాలా బాగుంది కదా, పీచ్ కలర్ అంటాం కదా అలా. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సో ఇది కూడా అంతే, శారీ తీసుకొని స్టిచ్ చేయించాము. దాంట్లో ఏదైతే బ్లౌజ్ బార్డర్ అనుకుంటా, బ్లౌజా బార్డరా ఇది, యా ఇది బ్లౌజే అండి. ఇది బ్లౌజ్కి వచ్చిన పార్ట్ ఇలా వేయించామన్నమాట. సో వెరీ బ్యూటిఫుల్ కదా, ఇంకా పడిపోతాను నేను ఎక్కువ చూస్తే. అండ్ దానికి ఇలా మ్యాచింగ్ దుపట్టా. సో ఇలా కలంకారీ ప్రింట్స్లో ఆల్రెడీ మీరు నా కలంకారీ దుపట్టాస్ చూసే ఉంటారు. సో అలా వాటిలోనే ఈ కలర్ వచ్చి ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇలా క్రీమ్ కలర్ అయితే దీని మీదకి బాగుంటుంది, లైక్ గోల్డిష్ క్రీమ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నారనమాట మా అమ్మగారు. బాగుంది కదా, ఎస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. టాడా. నెక్స్ట్ ఈ బాక్సెస్ అనమాట. ఈ బాక్సెస్లో ఏమున్నాయో చూసేద్దామా చూసేద్దామా చూసేద్దామా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్,
ఇవన్నీ మా పారాణీలు. సో ఇది రెడ్ తిలకం, మెరూన్ తిలకం అనుకుంటా. ఇదే ఈ మధ్య నేను కొంచెం అదేమంటారు ఆ బొట్టు షేప్ బాగా నేర్చుకుంటున్నా, నేనే పెట్టుకుందాం అని చెప్పి. స్టిక్కర్స్ బదులు స్టిక్కర్స్ కూడా పంపారనుకుంటా. ఐ షో యూ. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి అక్కకి పట్టీలు. ఐ షో యూ. బాగున్నాయి కదా. సో ఇవి అక్కే సెలెక్ట్ చేసుకున్నారు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో దిస్ ఆ పట్టీలు. సో నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నా అనుకుంటున్నా. బాగున్నాయి కదా. సో నా పట్టీలు కూడా ఉన్నాయి. ఐ షో యూ. యా. సో ఇవన్నీ బొట్లు ఇంకా ఆ రోజు పెట్టుకోవడానికి, ఆ రోజు పెట్టుకోవడానికి కాదు, ఇవి నెక్స్ట్ జస్ట్ పార్టీ వేర్కి అలా పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అనమాట. ఓ వావ్, ఇవి చూడండి అసలు. అండ్ దీస్ ఆల్ ఆర్ కోన్స్. ఓ మై గాడ్, ఈ టైంలో సీజర్ కనిపించలేదు అనుకోండి, పిచ్చి కోపం వస్తుంది కదా. బికాస్ we are very excited to open this box. Oh, this is another sticker. అమ్మా బాబాయ్, ఈ జ్యువెలరీ అంతా నేను వేసుకోవాలి, చూపిస్తా తర్వాత ఎప్పుడైనా. సో ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇవి కూడా అంతే, నాకు ఇంకా అక్క వాళ్ళకి అందరికీ పంపారనమాట. సో నా దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి. సో ఇవి అక్క వాళ్ళకి అనమాట. నేను ఇవే పెట్టుకుంటాను, అవి జస్ట్ కొత్త మోడల్ వచ్చాయని చెప్పి పంపారు. బట్ చూద్దాం. బట్ నాకు ఇవి చాలా నచ్చాయి, అంటే రియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి కొంచెం చూడగానే ఇవైతే. సో అనుకో. సో మా అమ్మ నాకు ఒకటి పంపించారు, మీ అందరికీ చూపిస్తాను. సో దిస్ ఇస్ క్యూట్ బ్రేస్లెట్. ఇది సిల్వర్ బ్రేస్లెట్ అనమాట అండి. యాక్చువల్లీ చాలా భయపడ్డాం ఇది వస్తుందా రాదని, బికాస్ సిల్వర్ తేని వేయరు కదా పార్సల్లో. బట్ ఎనీవే అలా అన్నిటితో పాటు వేసేసారు. జస్ట్ ట్రై ఇచ్చాము, కానీ నేనైతే ఎంత మొక్కుకున్నాను ఇది పోవద్దు అని. బికాస్ నాకు ఇది చాలా నచ్చింది. నేను ఒక బ్లాగర్ పెట్టారనమాట. సో వాళ్ళ ఛానల్లో చూశాను, వాళ్ళ ఛానల్లో చూసి మామ్కి పంపిస్తే ఆ షాప్కి వెళ్ళి నాకు నచ్చిందని చెప్పి తీసుకొచ్చారు. లవ్ యూ సో మచ్ మామ్. సో ఇది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇలా. సో చెప్పాను కదా, ఏదన్నా నచ్చింది అంటే మాత్రం ఇంకో ఊరుకోరు, వెళ్ళి తేవాల్సింది అది. సో అలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బికాజ్ మనం దేని మీదకైనా వేసేసుకోవచ్చు. లైక్ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ ఉంది. సో రూబీస్ అవన్నీ వచ్చాయి కాబట్టి ఇట్స్ వెరీ నైస్. సో ఇది ఒకటి తీసుకున్నారు, క్యూట్ అసలు. ఇవి సో ఒకరోజు మా అమ్మ వీడియో కాల్ చేసినప్పుడు నేను ఆ బొట్టు పెట్టుకుంటూ ఉన్నా అనమాట. మమ్మీ ఒక్క నిమిషం చాలా ఇలా పెడుతున్నాను అని చెప్తే ఇంక ఇలాంటివి పెట్టుకో అని చెప్పింది. అది కూడా నేర్చుకోమంది, అది నేర్చుకోవడం ఆపమని లేదు. బట్ బిజీ టైమ్స్లో, బికాజ్ నేను క్లాస్కి చాలా పద్ధతిగా టైంకి వెళ్తున్నాను అనమాట. టైం కంటే ముందే వెళ్తున్నాను. నా క్లాస్లో కూడా అందరు షాక్ అవుతున్నారు ఈ మధ్య. సో అలా నువ్వు ఎప్పుడైనా తొందర వెళ్ళాలనుకుంటే ఇవి పెట్టుకో అని చెప్పి ఇలా పంపారు. అంతేకాని అది పెట్టుకోవడం మానమని కాదు, అది నేర్చుకోవాలి, అది పెట్టుకోవాలి. దాంతోపాటు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైమ్స్లో యూజ్ అవుతుందని, అంతే. వెరీ రేర్ కేసెస్లో అవి. దీస్ ఆర్ లాట్స్ ఆఫ్ క్లిప్స్. సో
చెప్పాను కదా లాస్ట్ టైము నన్ను ప్రియా అక్క రెడీ చేసేటప్పుడు ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అయ్యాయి. ఇక్కడ క్వాలిటీ బాగాలేక నాకు ఆల్రెడీ మామ్ పంపారు, కానీ తెలుసు కదా మన గురించి ఎక్కడెక్కడో పెట్టాము. ఇప్పుడు నీట్గా పెట్టుకోవాలని చెప్పి మా అమ్మ పంపించిన జ్యువెలరీకి వీటికి ఒక బాక్సే కొనేసాను. ఆ బాక్స్ చూస్తూ ఉండండి వీడియో అంతా. ఓకే, సో ఇది డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అలానే అంటారా మీరు కూడా, ఐ డోంట్ నో. సో ఇవన్నవే. సో సేఫ్టీ పిన్స్ అయితే నిజంగా అసలు ఇక్కడైతే ఏవి సేఫ్టీ పిన్స్ అయితే ఇక్కడ మాకు ఇంత స్టాండర్డ్గా దొరకలేదు మాకు లాస్ట్ టైం పిన్స్. పాపం ప్రియా అక్క అయితే ఎంత ఇబ్బంది పడ్డారో, ఆవిడకైతే ఇలా కుచ్చుకుపోయాయి కూడా మాకు శారీస్ కట్టించేసరికి. సో ఈసారి స్పెషల్లీ ఫర్ ప్రియా అక్క ఇవి మాకు కట్టించడానికి. సో అన్ని సైజెస్ ఆఫ్ సేఫ్టీ పిన్స్ అండ్ సైడ్ పిన్స్, కొప్పు పిన్స్, ఇవన్నీ కొప్పు పిన్స్. ఓ మై గాడ్, అన్ని సైజెస్ ఇవి. ఇవి కూడా బుజ్జి సైడ్ పిన్స్. ఓకే, అలా అలా ఉన్నాయి కొన్ని ఇంకా. ఓకే, ఏ వావ్, ఐ వాంట్ టు షో దిస్. సో ఇవి చూసారా, అలా జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు, కొప్పు వేసుకొని అలా. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి లైక్ 2 years బ్యాక్ అనుకుంటా మా అమ్మ వాళ్ళది హల్దీ ఈవెంట్ అయ్యింది 25th anniversary అప్పుడు నేను పెట్టుకున్నాను ఇలాంటివి. అప్పటికి ఇలాంటివి ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అవి వచ్చాయి. అప్పుడు సంథింగ్ ఏదో రెడ్ ఇలా ప్లెయినో ఏదో ఉండింది. దట్టు అప్పుడు నేను అవి గోవాలో తీసుకున్నాను, అప్పుడు యూజ్ అయ్యాయి అనమాట అవి. సో ఇవి ఏంటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దారాలు అవి తీసుకుంటారు కదా అమ్మ వాళ్ళు. సో అవి అండ్ ఇంకో పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఏదో పెట్టారు. ఓకే, ఐ విల్ షో యూ. వావ్, బ్యూటిఫుల్. పెద్ద పెద్ద కమ్మలు. సో ఇది సో మా మమ్మీకి ఇలా పెద్ద పెద్ద కమ్మలు అంటే చాలా ఇష్టం. సో నా మీద ఆ కోరిక తీర్చేసుకుంటారు. మా అమ్మగారు కూడా పెట్టుకుంటారు, బట్ నాకు పంపించేస్తారు. బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇది కూడా అంతే, ఇలా పెట్టుకుంటారు కదా. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది. సో ఇది ఇంకో మోడల్ అంట. నేను ఆ మోడలే పెట్టుకోలేదు, చూడాలి ఈసారి ఏమన్నా రెడీ అవుతానేమో మరి, ఐ డోంట్ నో. ఈ వావ్ దిస్. సో ఇవి క్యూట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ బాక్స్ కైండ్స్ అండి ఇవి. ఇదేంటి అంటే నాకు బొట్టు ఫంక్షన్ అవుతుంది కదా మాది. సో అప్పుడు మామ్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట అందరికీ. ఆ రిటర్న్ గిఫ్ట్స్లో ఈ కలర్స్ అన్నీ వస్తే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అలా దాచుకున్నాను అనమాట, ఒక మెమరీ లాగా. సో అవి ఇంకా ఇప్పుడు పంపించారనమాట. జ్యువెలరీ ఏదన్నా దాచుకుంటాను, చిన్న చిన్న కమ్మలు అలా ఉంటాయి కదా అవన్నిటికి. సో ఇంకా కూడా ఉన్నాయి. అవి నేను ఇండియా వెళ్ళాక మీకు చాలా చూపించాలండి, యాక్చువల్లీ చూస్తా. అండ్ నెక్స్ట్ ఎస్ ఈ బాక్స్లో కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికి ఉన్నాయన్నమాట. సో అవి అండ్ నెక్స్ట్ సో దీస్ ఆర్ సవరాలు. వాళ్ళు చూద్దాం. సో ఇది కూడా అంతే, బ్లాక్ సవరం. అండ్ ఇవి ఏమంటారు, బన్స్ అంటాం కదా, కొప్పు బన్స్. అవి ఒక 2 సైజెస్ ఉన్నాయి. నేను చాలా ఫాస్ట్గా చూపించేద్దాం అనుకుంటున్నాను, బికాస్ నాకు ఇది ఒకటే పార్ట్లో అయిపోతే బెస్ట్ అని. ఐ డోంట్ వాంట్ టు ఎక్సీడ్ ఇట్ టు 2 parts. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సో దీస్ ఆర్ తోసులు ఫ్రమ్ పంచరతన్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే మాత్రం జస్ట్ గో ఫర్ పంచరతన్ అండ్ కోటి అండి. అసలు ఎంత బాగుంటాయంటే మా అమ్మ ఫేవరెట్ అనమాట ఇది. మా అమ్మమ్మ వాళ్ళు అందరు ఇది స్వీట్స్కి ఆగ్రా, ఈ 2 చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. సో ఎప్పుడు తెచ్చుకున్నా అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము కూడా. కేక్స్ అయితే సూపర్ ఉంటాయి.
అన్డౌటెడ్లీ అది. ఇంకా ఇవి ఏంటి అంటే స్వీట్ అండ్ హాట్ తోస్తులు అంట, చాలా బాగున్నాయంట. సో నాకు ఒకటి, మా తమ్ముడికి ఒకటి పెట్టారు. అసలు నేనైతే ఫుడ్ ఐటమ్సే వద్దని చెప్పా, బికాస్ చాలా ఇక్కడే అన్నీ ఉంటాయి, మనకు అన్నీ దొరుకుతాయి మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ. ఆ టేస్ట్ రావనుకోండి, అది వేరే విషయం. నేను చూడండి, దిస్ ఇస్ ఫర్ వినయ్. సో ఇది మా తమ్ముడు కోసం అని చెప్పి, అంటే నా పార్సల్ నేను నిన్నే ఓపెన్ చేశాను అనమాట. ఇది అంటే ఇవన్నీ ఓపెన్ చేయలేదు, జస్ట్ నేను ఇవి తట్టుకోలేక, వీటిని ఏమంటాం, సారేలు అంటాం కదా, అవి అనమాట. మా బాబాయ్ మ్యారేజ్ అయిందనమాట రీసెంట్గా. సో మా నాని మాకు పంపించారు, అంటే మామ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట. సో వాళ్ళు స్పెషల్గా నాకు తమ్ముడికి పంపించమంటే ఇద్దరికి ఇవి. నా పార్సల్ అక్కడ ఉంది, నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఎక్కడైనా నేను వీడియో కూడా యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ నిన్న చాయ్లో తినేసానంటే, చాయ్లో తింటే ఎంత బాగుంటుందండి అసలు ఆ సారెలు. ఐ డోంట్ నో ఎవరెవరికి ఆ కాంబినేషన్ నచ్చుతుందో, నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బాగా తినేవాళ్ళం మురుకులు, సారెలు అలా చాయ్లో వేసుకొని. సో అలా నాకు చాలా ఇష్టం అయిపోయింది. యూజువల్గా నేను చాయ్ ఎక్కువ తాగను. అవి పంపించారు, ఆల్రెడీ 2 days అవుతుంది, నేను ఓపెన్ చేయలేదు. నిన్న నైట్ ఇంకా చాలా క్రేవింగ్ వచ్చేసింది, జస్ట్ పార్సల్ ఓపెన్ చేసి అది ఒక్కటి తీసుకున్నా. ఇవన్నీ ఇంకా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎస్, నా పట్టీలు అని చెప్పాను కదా, సో దీస్ ఆర్ మై పట్టీలు. ఇలా కింద మువ్వలు వచ్చాయి అనమాట. I'll just show like this. Yeah, there is another type, gold color ఇవి కూడా. సో ఇవి ఇంకొకటి వెరీ సింపుల్గా ఉంటాయి కదా, సో అలా. దిస్ ఆల్ ఆర్ స్పెషలీ ఫర్ పర్ఫార్మెన్స్. అండ్ దీస్ ఆర్ అనదర్ బ్యాంగిల్స్. సో దీస్ ఆర్ బ్యాంగిల్స్, బాగున్నాయి కదా, ఇలా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్లో వచ్చాయి. బ్యూటిఫుల్ 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 బ్యాంగిల్స్. ఈ డిజైన్ కొంచెం బాగా అనిపించింది. సో దీస్ ఆర్ బ్యాంగిల్స్. నెక్స్ట్ యా, ఇంకంతే, ఆల్మోస్ట్ డన్. ఎస్. సో ఇవన్నీ ఏంటంటే మొన్న మామ్ వాళ్ళు అక్క వాళ్ళతో జ్యువెలరీ పంపించారు కదా నాకు దివాళీకి. సో దానికి బాక్సెస్ పెట్టలేదు, బికాస్ అన్నీ నార్మల్గా ఒకటే బాక్స్లో వేసి పంపించారు, బికాస్ అక్క వాళ్ళకి కూడా చాలా లగేజ్ ఉంటుంది కదా. సో అన్నీ ఇంకా పెట్టుకోవడం కోసం అని చెప్పి, సో అవన్నీ ఒకసారి ఇవే లాకర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేసి ఇంకా అక్కడే పెట్టేస్తాను అనమాట. యా, అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ వీడియో అనమాట. మీ అందరికీ కొంచెం బ్రేక్గా రావచ్చు, బికాస్ నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నేను మధ్యలో 2 వీడియోస్ అలా డిలీట్ చేస్తూ వీడియో తీస్తున్నాను, బికాస్ నేను అసలు స్టోరేజ్ కూడా క్లీనప్ చేయలేదు, బికాస్ నేను చాలా బ్లాగ్స్ ఎడిట్ చేయలేదు మెయిన్గా చెప్పాలంటే. సో అవన్నీ కూడా నేను వీలైనంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ్ అండ్ డాడ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అనొచ్చు. అసలు ఇంకా ప్రేమకి మాటలు లేవు. ఎస్, hope you all like this video అండి. And until I see you next, don't forget to like, share and subscribe our channel. V for Vaishu.